మనం మెలకువగలిగి లేకపోతే ఎంత ఆత్మీయుడిగా ఈరోజు నువ్వు ఉన్నా ఏదో ఒక రోజు శరీరుడిగా దిగజారిపోయే ప్రమాదం ఉంది. అందుకే చెప్తున్నా, ప్రతి దినం నువ్వు మెలకువగా ఉండాలి, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. ప్రతి దినము దేవుని కృపపై ప్రతి క్షణము నువ్వు ఆధారపడుతూనే ఉండాలి. నీ భక్తి మీద, నీ ప్రార్థనా జీవితం మీద, నీ నీతి మీద నీకు కాన్ఫిడెన్స్ వచ్చేసిందనుకో, దేవుని కృప మీద ఆధారపడకుండా నీ ప్రార్థన, నీ శక్తి, నీ భక్తి మీద ఆధారపడ్డావంటే ఏదో ఒక రోజు నోవాహులాగా కాలు జారిద్ది నేస్తమా, గుర్తుపెట్టు. ఏదో ఒక రోజు నోవాహులాగా కాలు జారే ప్రమాదం పొంచి ఉంది. అనుదినము అనుక్షణము దేవుని కృపపై మనము ఆధారపడుతూ కృపకై వేడుకుంటూనే ఉండాలి. దేవా దేవా దేవా, నీ కృపే దేవా నేను ఈ స్థితిలో ఉన్నానంటే. నేను ఈ స్థితిలో ఉండడానికి గల కారణం నీ కృపే దేవా. నీ కృప లేకపోతే నేను నిలబడలేను దేవా. నీ కృప లేకపోతే నేను పరిశుద్ధంగా ఉండలేను దేవా. నీ కృప